తెలంగాణలో పార్టీ మీటింగ్ అంటే స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక ఆయన రాస్తా ఉండు. సో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఏం కథ, నిన్నటి సభ, ఈ వివరాలన్నీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రిక ఏం రాసింది నిన్నటి సభ గురించి అంటే, తెలంగాణకు కాంగ్రెసే విలన్, గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు, కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని, 420 హామీల అమల్లో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టం, ప్రజలే వారి ఈపులు సాపు చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటికి వస్తా, పోరాడతా, 11 ఏళ్లలో 11 అంటే ఇప్పటిదాకా బయట లేవన్నట్లే కదా, లేడు, 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని బజాపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి, బరాసా రజతోత్సవ సభలో కేసీఆర్ అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక్కడ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆ కగార్ను ఆపివేయాలనేటువంటి ఒక మంచి మాట ఈ సభ నుంచి వినడం జరిగింది. తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అయినని భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రాలో కలిపింది, 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెసేనని విమర్శించారు. గోల్మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు. బరాసా రజతోత్సవ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాప సూచకంగా సభ ఆరంభంలో 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ కాంగ్రెస్ విలన్ అని చెప్తా ఉన్నారు. ఇదే 2014లో కేసీఆర్ గారు ఎన్నికల గోదాలోకి దిగేటువంటి సమయంలో పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి చీఫ్గా ఉండే ఆయన ఇప్పుడు ఈ సభలో పక్కకే ఉన్నాడు. అంటే ఇదే ఇక్కడ మనల్ని పార్టీల వైపు చూపిస్తూ ఉంటారు. మనం చూడాల్సింది పార్టీలను కాదు, వీళ్ళని చూడాలి. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే బీసీల విషయంలో ద్రోహమే చేసింది. ఇదే కాదు, బీసీల విషయంలో ద్రోహమే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జనాభా లెక్కలను, కులగణనను నిలిపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కులగణనను నిలిపివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకొని 1992 తర్వాత జనతా సర్కార్ వస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్లు రాలే. మొన్న ఈడబ్ల్యూఎస్ కోటాకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో విలనే. కానీ మీరేం సొక్కమోలు కాదు, మీరు కూడా అదే. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు, ఉన్న గాంధీలు లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 15,000 చేస్తామన్నారు, 2,000 పింఛను 4,000 చేస్తామన్నారు, దివ్యాంగుల పింఛన్ 4,000 నుంచి 6,000 చేస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9న ఒక్క కలంపోటుతో ఖతం చేస్తామన్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేక మీకే తెలుసు లేదా అనేది మీకే తెలుసు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 420 హామీలని మీరు చెప్తా ఉన్నారు. 420 ఇంకా తక్కువ, దానికి సంఖ్య కలిపి చేసిరు. కానీ ఒక మాట అయితే కేసీఆర్ గారు ఈ వేదిక నేను చెప్తా ఉన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తాయి. అందుకు మీ కడుపు మసిలిపోతుండొచ్చు, కొంత మీ కడుపు మసిలితే అట్లా మసులుతుండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. అది మీ కడుపు మసులుతుండొచ్చు. గతంలో మీరు ఒడ్లు కొంటే ఎప్పుడు వస్తాయో తెలియదు పైసలు, ఇప్పుడు టెన్షన్గా పడతామని గవి కొన్ని మసులుతుండొచ్చు. ఇలా ఉచిత బస్సు ద్వారా ప్రజలే వద్దంటున్నారనేటువంటి మాట చెప్తాను. వద్దంటున్నారనే మాట కరెక్టే, కానీ ఎక్కుడు తప్పలేదు కదా, ఎక్కుడు బరాబరే ఉంది కదా. కాబట్టి కేసీఆర్ గారికి కొన్ని పథకాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, కేసీఆర్ కంటే బెటర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో బీసీలకైతే ఒరిగింది ఏం లేదు. ఒక్క బీసీ కులగణన అనే మాట మాట్లాడలే, కులగణనలో పాల్గొనలేదా కేసీఆర్ కుటుంబం, కులగణనలో పాల్గొనలే కేసీఆర్ కుటుంబం. ఒక్క మాట బీసీల టాపిక్, బీసీల అధికారము, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలే కేసీఆర్ గారు. ఏడాదికే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే ఇగో ఇక్కడ ఖాళీలు ఉన్నాయి అన్నట్టు, ఇవన్నీ అర్థమైందా.
ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే ముచ్చటే జనాల్లో వినిపిస్తుంది. ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రమంటున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భరాసాపై నిందలు మోపుతున్నారు. మీరే చెడిపోయి పడిపోతుంటే మేమెందుకు పడగొడతాం, మేము ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అంటా ఉన్నాడు. కేసీఆర్ గారు మీరు రాసి పెట్టుకోండి, రాబోతున్నది బీసీ ప్రభుత్వం, బీసీల ప్రభుత్వమే వస్తుంది. ఇక చాలు, నీ మామిడికాయ తొక్కు టేస్ట్ చూసినాం, ఆయన మామిడికాయ తొక్కు టేస్ట్ చూసినాం, అందరి టేస్ట్లు అయిపోయినాయి సార్. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.